లడ్డూ విషయంలో సినిమా వాళ్ళ మధ్య వాగ్వాదాలు అనేది అనవసరమేమో అనిపిస్తుంది నాకు. అనవసరంగా ఇప్పుడు పవన్ ముందు స్టార్ట్ చేసింది ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ చెప్పిన దాంట్లో పెద్దగా మనం తప్పు పట్టడానికి ఒక మంచి అన్నాడు. ఈ ఇష్యూని నేషనల్ ఇష్యూ చేయటం ఎందుకు, ఇది మామూలు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది, దేవాలయం ఇక్కడ ఉంది, సో ఇక్కడ మంచి చెడులు దాన్ని ఏం చేయాలి ఏంటని మనం చూసుకోవాలి, దాన్ని నేషనల్ ఇష్యూ చేయటం ఎందుకు అన్నాడు. అంతవరకు సబబే. ఆ తర్వాత రెండో మాట ఏమన్నాడంటే ఈ మత కల్లోలాలను ప్రేరేపించే మాటలు అన్నాడు. అది తప్పు. మత కల్లాలు దీంట్లో ఎందుకు ఉంటాయి? మత కల్లాలకి ఏ సంబంధం? ఒక మతానికి మన మతానికి సంబంధం, దీంట్లో ఇంకో మతాలకు ప్రమేయం ఉంది. హిందూ మతం, హిందూ దేవాలయం, హిందూ ప్రసాదం, దీంట్లో ఇంకో మతానికి సంబంధం ఏమి? అనవసరంగా మత కల్లోలాలని సృష్టించే మాటలు మాట్లాడద్దని అది ఎక్స్ట్రా మాటలు ఒకటి మాట్లాడటం వల్ల దానికి పవన్ కళ్యాణ్ స్పందించాడు. కార్తీక్ అన్నమాట ఒక ఫంక్షన్లో సినిమా ఫంక్షన్లో వాళ్ళు ఏదో లడ్డు ఇవ్వమంటారా అని అడిగితే వద్దు, లడ్డు వద్దు, సెన్సిటివ్ ఇష్యూ, నా లడ్డూలు వద్దు అని. మళ్ళీ లడ్డు ఇవ్వమంటాడు, లడ్డు మనకు వద్దు, అది సెన్సిటివ్ ఇష్యూ, మనం వేరే మాట్లాడుకుందాం అన్నాడు. దీంట్లో అతను అన్నదాంట్లో ఏ సెటైర్ కానీ వ్యంగ్యం కానీ వెటకారం కానీ ఏమీ లేదు. మామూలుగా అమ్మాయి యాంకర్ అక్కడ లడ్డు తీయమంటారా అంటే లడ్డు వద్దు, సెన్సిటివ్ మ్యాటర్, మనకు లడ్డు వద్దు అన్నాడు. దాన్ని అది వ్యంగ్యం కాదు. కానీ ఎక్కడో మరి ఎందుకనో పవన్ కళ్యాణ్ ఓవర్ రియాక్ట్ అయ్యాడా, ఓవర్గా ఎమోషన్ అయ్యాడా అర్థం కాలేదు. కానీ అనవసరం. అతను ఈ విషయాలు మటుకు కార్తీక్ గురించి రెఫర్ చేయకపోయినా నిన్న ఒక ఆడియో ఫంక్షన్లో అన్నాడు. ఆడియో ఫంక్షన్ జరిగింది కార్తీక్దే కదా. సో అనేసి ఏదో అనవసరంగా మీరు అది చేయొద్దు అని కొంచెం వార్నింగ్ లాగాను కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యి ఆగ్రహం ప్రదర్శించాడు. అది అనవసరం. అంత లేదు, అంత అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో మా హిందూ మతాన్ని అవమానించటమో, హిందూని మతాన్ని కించపరచటమో వాళ్ళిద్దరు వాక్యాల్లో అదేం లేదు. హిందూ మతానికి సంబంధించి కాదు అక్కడ ప్రకాష్ రాజ్ అన్నది. దానికి కౌంటర్ ఇవ్వచ్చు. ఇదేమిటే ఎందుకు దీనివల్ల ఈ విషయం వల్ల మత కలవలు ఎందుకు ఏర్పడతాయి, ఏమిటి అనవసరం మాటలు అనవచ్చు, అంతవరకు అంటే పోయేది. అలాగే ఇతను అన్నదాన్ని చాలా క్యాజువల్గా తీసుకుని ఉండొచ్చు. అనవసరంగా ఆవేశపడిపోయాడు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్. అంత ఆవేశం అనవసరం. కారణం ఉండి ఆవేశపడటంలో తప్పులేదు. హిందూ మతాన్ని యొక్క ఎందరో భక్తులు, ఎందరో వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు, కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అని రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు. కానీ దెబ్బతినే విషయాలు ఏమీ జరగలే అక్కడ. హిందూ మా భక్తుల యొక్క మనసుని వీళ్ళ మాటల్లో ఏమీ లేవు. దాన్ని అనవసరంగా విపరీతార్థం తీసుకున్నారా, అనవసరంగా ఎక్స్ట్రా ఎమోషన్ అయ్యారేమో. కానీ అనవసరం. అది సినిమా ఫీల్డ్కి సంబంధం లేని విషయం. సినిమా ఫీల్డ్లో కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. అది పొలిటికల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు అనవసరంగా. ఇట్స్ పొలిటికల్ స్టేట్మెంట్ లాగా అయిపోయింది. అతను అన్న దాంట్లో అతని దృష్టి ఇది చేయొచ్చు అంటలో ప్రకాష్ రాజ్ దాంట్లో పొలిటికల్ ఉండొచ్చేమో. పొలిటికల్ ఉద్దేశంతో దీన్ని నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తారు అంటలో పొలిటికల్ మాట ఉండొచ్చు. దాన్ని కూడా ఆ పొలిటికల్గానే ఖండించవచ్చు. ఆ సందర్భము అనవసరం అలాంటి వ్యాఖ్యలు అని అనొచ్చు. దాన్ని ఇంత వార్నింగ్ లాగా దీనిలాగా అనటం చాలా అనవసరం, అసందర్భం కూడా అనిపిస్తుంది. సో ఇది ఇక్కడతోటి అణిగిపోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ 30వ తారీఖు వస్తాను, నేనేదో ప్రతి మాటకి సమాధానం చెప్తాను అని మళ్ళీ ప్రకాష్ రాజ్ చేయను, మళ్ళీ ప్రకాష్ రాజ్ రేపు వచ్చేది అన్న ఇది రాకూడదు, వద్దు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదాంట్లోనూ సినిమా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ప్రతిదానికి సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వైషమ్యాలు, విరోధాలు తెప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం దైవానికి సంబంధించిన విషయం. పెద్దలు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఆగమశాస్త్ర పండితులు ఉన్నారు. వాళ్ళందరూ చూసుకోవాల్సింది ఎక్కడ తప్పు ఎక్కడ జరిగింది, నిజంగా లడ్డూల్లో నెయ్యి కలిసిందా, చెడు వద్ద రిజెక్ట్ చేసిన నెయ్యి పోటులో కలిసిందా, ఇవన్నీ తేలాల్సిన విషయం. రిజెక్ట్ అయినా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అవి వెళ్ళింది పోటులో కలిసితే కదా ఆ లడ్డూలు తయారయ్యేది. అది జరిగిందా, దానికి ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడ వాస్తవాలు లేవు. కనుక ఏదో విషయంలో జరుగుతుంది అది. దాన్ని ఇక్కడతోటి మన సీఎం కూడా అదే అన్నాడు, ఆయన చంద్రబాబు కూడా. ప్రధాన్ని నేను రాజకీయం చేయటం ఇష్టం లేదు, ఎవరో ఏదో అడిగారు దీని మీద దర్యాప్తు అంటే, ప్రధాని దేవుడి పేరు మీద రాజకీయ దర్యాప్తు అంటూ చేయటం ఇష్టం లేదా అన్నాడు. అలాగా ఆయన మాట కట్టుబడి దాన్ని ఇక్కడతోటి ఆపేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.